మన గేమింగ్ సిరీస్‌లో ఈరోజు డే 2 అండ్ ఈరోజు మనం ట్రైన్ చేసేది బ్యాక్ అండ్ ట్రైసెప్. మనం ఏదైనా కొత్త గోల్ స్టార్ట్ చేసినప్పుడు 100% అక్యురసీ ఇయ్యాలి అన్న దాంతోని మనము మన లైఫ్‌ని టఫర్ చేసుకుంటూ ఉంటామన్నమాట. ఐదర్ అది మన డ్రీమ్ ఫిజిక్ అచీవ్ చేయడంలో లేకపోతే స్టడీలో కూడా ఎప్పుడైనా మనకు ఏదైతే అలవాటు ఉందో దానిలో కొత్త థింగ్స్ యాడ్ చేసుకోవాలంతే. లైక్ ఇప్పుడు కొంచెం తొందరగా లేవడం. లెట్స్ సీ ఈరోజు మీరు ప్రతిసారి 9:00 లేస్తున్నారంటే 8:00కి పుష్ చేయడము. సో అట్లా మీరు 9:00 లేస్తున్నారని 4:00కి పుష్ చేస్తే మాత్రం 100% మీరు ఫెయిల్ అయిపోతారు కొన్ని డేస్. అందుకే అన్ని థింగ్స్ ఒకటేసారి యాడ్ చేసుకొని మీ లైఫ్‌ని ఇంకా టఫర్ చేసుకోకండి. ఎంత సింపుల్ చేసుకుంటే అంత బెటర్ అన్నమాట. ఈరోజు నా బ్యాక్ వర్కౌట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా. ఇది మన బాడీ కండిషన్ ఆఫ్టర్ వర్కౌట్. ఈ పర్టికులర్ డైట్ మెయింటైన్ చేయడాన్ని లేకపోతే వర్కౌట్ చేయడాన్ని ఒక హ్యాబిట్ లెక్క అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనకు ఈజీ అనిపిస్తుంది అనమాట. లేదు అంటే దీనికి సపరేట్గా టైం తీయాలా అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఎప్పుడైనా వర్కౌట్స్కి మిస్ అయినా కూడా ఏం రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు వీక్లో 4 డేస్ యాక్టివ్గా ఉన్నారంటే సరిపోతుంది అనమాట. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీకు ఈ వర్కౌట్స్ అండ్ డైట్ కాకుండా మీకు చాలా పనులు ఉంటాయి. లైక్ మీ జాబ్ ఓరియంటెడ్ లేకపోతే మీ గోల్ ఓరియంటెడ్ చాలా ఉంటాయి. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. జస్ట్ ఈ డైట్ వర్కౌట్ ఒక డేలో 3 అవర్స్ వెళ్ళిపోయినా కూడా మిగతా టైం మొత్తం మీ స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోసం లేకపోతే మీ జాబ్ కోసం చేయండి. నేను ఇవన్నీ హ్యాండిల్ చేస్తూనే ఉన్నా. నేను యాజ్ అ కోచ్గా వర్క్ చేస్తున్నా అండ్ మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను అనమాట. మీ వర్క్ని ప్రయారిటైజ్ చేయడం మాత్రం నేర్చుకోవాలన్నమాట. మీరు ఈరోజు 2600 క్యాలరీస్ తినేసిన రేపు మళ్ళీ కలుద్దాం.